సో వెల్కమ్ టు భారత్ జై హో. అయితే మేరీ లైఫ్ పోర్టల్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి కొంచెము వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం మేరీ లైఫ్ పోర్టల్లో లాగిన్ కావడానికి ఈ మేరీ లైఫ్ అనే దాంట్లో లాగిన్లో మనం కనుక క్లిక్ చేసినట్లయితే మనం దీంట్లో ఫీల్డ్ ఆఫీసెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫీల్డ్ ఆఫీసెస్ సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఈ చూడండి ఇక్కడ సైన్ అప్ అని ఉంది. డోంట్ హ్యావ్ అన్ అకౌంట్, సైన్ అప్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ అంటే మన వివరాలు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనము మళ్ళీ రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లో ముందుకెళ్తాం. సో స్టేట్ వచ్చి మన తెలంగాణ, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్ వచ్చి అదర్, చివరికి అదర్స్ ఉంటుంది. అదర్ నెక్స్ట్ మన ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎన్జీసీ సంగారెడ్డి, ఎన్జీసీ ఆఫీస్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫీస్ ఎన్జీసీ సంగారెడ్డి, నేమ్ వచ్చి మాధవరెడ్డి. నెక్స్ట్ డిజిగ్నేషన్ వచ్చి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఈమెయిల్ వచ్చి ngcsrd@gmail.com. మొబైల్ నెంబర్ వచ్చి 7013239736. సో ఇది మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. పూర్తిగా అన్నీ ఎంటర్ చేసామో లేదో చూద్దాం. ఓకే, స్టేట్ గవర్నమెంట్, నెక్స్ట్ స్టేట్ తెలంగాణ, డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్, సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అదర్ పెడదాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దగ్గర మన ఇన్స్టిట్యూషన్ పేరు రాస్తాం, జెడ్పీహెచ్ఎస్ అని లేదంటే గవర్నమెంట్ హై స్కూల్ అని మన స్కూల్ పేరు రాస్తాం. తర్వాత వీలైతే మనకి ఏం చేస్తాం, మండల్ కోడ్, స్కూల్ తర్వాత కామా మండల్, తర్వాత డిస్ట్రిక్ట్ కామా యూడైస్ కోడ్. సో అలాగా మనమైతే టైప్ చేసుకోవాలి. సో ఇది ఎన్జీసీ ఆఫీస్, ఇది డమ్మీగా చేస్తున్నాం కాబట్టి మనం ఈ రకంగా చేస్తున్నాం. సో నేమ్ వచ్చి మన పేరు పెట్టుకోవచ్చు. ఎవరైతే లాగిన్ డీటెయిల్స్ ఎవరికైతే కావాలో, ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయాలో వాళ్ళ పేరు పెడతాం. డిజిగ్నేషన్ వచ్చి మన డిజిగ్నేషన్ పెడతాం. హెచ్ఎం అయితే హెచ్ఎం, లేదా గ్రీన్ టీచర్ పేరు మీద కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో అట్లా 7 మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేటట్టుగా మనం సైన్అప్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఈ రకంగా వెల్కమ్ టు మేరీ లవ్ యువర్ ఓటీపీ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో 2216. సో ప్రొసీడ్. ఓకే, ఇక్కడ చూడండి పైన సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు మనము ఫీల్డ్ ఆఫీసెస్ దగ్గర లాగిన్ అవుతాం. దానికి కూడా సేమ్ మనం ఇందాకైతే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవ్వాలి. మళ్ళీ అగైన్ ఓటీపీ వస్తుంది. సో 4351. ప్రొసీడ్. సో ఈ రకంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎన్జీసీ ఆఫీస్ కనబడుతుంది చూడండి, ఎన్జీసీ ఆఫీస్ డాష్బోర్డ్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ. మనం దీంట్లో మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్టు చేయొచ్చు. అంటే ఈ 5 రోజుల ఈ 15th నుంచి ఈ 24th వరకు మనకి ఏదైతే ఇచ్చారో 1 వీక్ సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్కి సంబంధించి, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి సంబంధించి అది డే వైజ్ మనకు యాక్షన్ రిపోర్ట్లో మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. లేదు మేము వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజే మనం ప్రోగ్రామ్ చేసాము, లేదా కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము, దానికి ట్రీ ప్లాంటేషన్ చేసామంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది మాత్రం మిషన్ లైఫ్ అండ్ యాక్షన్ రిపోర్టు. సో ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద ఈవెంట్ మిషన్ లైఫ్ యాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళాం. నేమ్ ఆఫ్ ద యాక్షన్ రిపోర్ట్ వచ్చి మనము ఈవెంట్ ఏం కండక్ట్ చేసాము, ఏం చేసాము ఈరోజు ఈవెంట్. ఓకే, ట్రీ ప్లాంటేషన్. యాక్చువల్గా ఈరోజు కిచెన్ గార్డెన్ సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. దీంట్లో ఏముంది, ఈరోజు
సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అడాప్టెడ్ సంబంధించినటువంటి థీమ్ ఈరోజు ఉండింది. సో ఆ రకంగా సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఒక 50 వర్డ్స్ తక్కువ కాకుండా మనము ఏంటి మన యొక్క బ్రీఫ్ నోట్ని మనం దాంట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సి వస్తుంది. సో వీ ప్లాంటెడ్ 4 saplings in our school premises. Along with MEO Beam Singh sir, our teachers, our headmistress and teaching staff, and students participated. After that we prepared soil for kitchen garden. సో ఈ రకంగా మనం ఎంటర్ చేసి మోడ్ ఆఫ్ మనం ఫిజికల్గానే చేసాం కాబట్టి డిజిటల్ కాకుండా మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చూస్తున్నాం. టైప్ ఆఫ్ ఈవెంట్ ఇది యాక్షన్లోనే చేసాం, మనము అవేర్నెస్ ఏం కాదు కాబట్టి యాక్షన్ పెట్టచ్చు. అవేర్నెస్ ఇస్తూ అంటే ఏదైనా స్పీచ్ ఇస్తూ ఇట్లా చేసుకుంటూ చూపిస్తే యాక్షన్ అండ్ అవేర్నెస్ బోత్ పెడతాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చి ఈరోజు 2 అయింది. ఒక ట్రీ ప్లాంటేషన్ అయింది, ప్లస్ మనం కిచెన్ గార్డెన్కి సంబంధించినటువంటి సాయిల్ని ప్రిపేర్ చేసాము. సో ఈ రకంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డస్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్ ఏ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్? పెద్దగా మనకేం లేదు, లైక్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ ఏం లేదు. హ్యావ్ యూ ఆల్ పార్టిసిపేటింగ్ అటెండింగ్ ఈవెంట్ టేకెన్ ద ప్లేజ్? ఎస్, ప్లేజ్ తీసుకున్నాము. తర్వాత పార్టిసిపెంట్స్ దాదాపు స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేశాము, అందరినీ కాకుండా. నెక్స్ట్ 20 to 25 ఏజ్ గ్రూప్లో టీచింగ్ స్టాఫ్ నుంచి ఎవరు లేరు. ఓకే, వి పుట్ 0. దెన్ 25 years ప్లస్ పైన ఒక 2 టీచర్స్, 25 అండ్ దాదాపు 11 టీచర్స్ అండ్ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. స్టేట్ వచ్చి మన తెలంగాణ. ఓకే, డిస్ట్రిక్ట్ వచ్చి మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది. సో దీనికి సంబంధించిన ఇమేజ్ మనము జియో ట్యాగ్డ్ ఇమేజ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దాంట్లో మనం ఈరోజు తీసుకున్నటువంటి ఫొటోస్లో ఆల్బమ్కి వెళ్ళి కెమెరాకి వెళ్ళినట్లయితే, ఓకే, ద ఫైల్ డస్ నాట్ మ్యాచ్ ద అప్లోడ్ కండిషన్, ద మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఇస్ ఓకే 1 MB దాటిందంట. సో మనం దాన్ని ఇమేజ్ని సైజ్ తగ్గించాలి. సో ఇమేజ్ సైజ్ తగ్గించాలంటే కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. ఒకటే ఇమేజ్ కనుక తీసుకొని చూద్దాం. అగైన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ 1 MB దాటింది అని. సో సెలెక్ట్ ఇమేజ్, సో దీనికి మనకు ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్లో. రెడ్యూస్ సంబంధించినటువంటి కంప్రెస్ చేయడానికి, సైజు కంప్రెస్ చేయడానికి కూడా మనకు ఆన్లైన్ కంప్రెసర్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి వీలైతే మనం ఒక వీడియో కూడా ఫోటోకు క్యాప్షన్ ఇవ్వచ్చు. ట్రీ ప్లాంటేషన్ ఈవెంట్ నేమ్. ఫోటో అప్లోడ్ అవ్వలేదు మనకి, ఫోటో అప్లోడ్ అవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, వాట్సాప్లో ఏమైనా వచ్చాయో చూద్దాం. తక్కువ కంప్రెస్ అవుతుంది వాట్సాప్లో అయితే. ఓకే, ఇక్కడ ఒక వీడియో ఉంది చూద్దాం. ఓకే, ఇది కూడా అప్లోడ్ అయ్యింది. వీడియో క్యాప్షన్ ఓత్ టేకింగ్, సబ్మిట్ చేస్తున్నాము. చూడండి పైన సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనకు చూడండి ఈవెంట్కి సంబంధించిన యూనిక్ ఐడి అయితే ఒకటి జనరేట్ అయింది. సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అడాప్టెడ్ ఈరోజు థీము, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది. తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా. ఈరోజు యాక్షన్ జరిగింది. ఈవెంట్స్ ఏంటంటే 2 ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి ప్లాంటేషన్ అండ్ ఇంకొకటి ప్రిపేరింగ్ సాయిల్ ఫర్ కిచెన్ గార్డెన్. సో ఫిజికల్గానే జరిగింది. టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏమీ లేవు. పార్టిసిపేట్ అయినటువంటి నెంబర్ అంతా కనబడుతుంది. ఫోటో అండ్ జియో ట్యాగ్డ్ వీడియో క్లిప్ కూడా మనకు డౌన్లోడ్లో వాళ్ళకి ఆప్షన్లో కనబడుతుంది వాళ్ళ డాష్బోర్డ్లో. సో ఈ రకంగా మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేయడం అనేటువంటి విషయాన్ని మనము ఈ రకంగా మనం గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే మనకి మన స్కూల్కి సంబంధించినటువంటి ప్రతి ఎన్వైరన్మెంటల్ కాన్షియస్కి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ మనము ఈ పోర్టల్లో కనుక మనకు సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకెక్కడో వెతకాల్సిన పని ఉండదు. కాబట్టి ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ దీంట్లో ఒక గూగుల్ డ్రైవ్లో ఏ రకంగా అయితే సేవ్ చేసుకుంటామో ఆ రకంగా మనం యొక్క లాగిన్ ఐడిలో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లాగిన్లో వాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రతి స్కూల్ నుంచి జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ రకంగా ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వారమే కాకుండా సంవత్సరాంతం కూడా మనం ఈ వెబ్ పోర్టల్లో మన యొక్క ఫొటోస్ వీడియోస్ ఈవెంట్ దాని ఆ యొక్క థీమ్ దేనికి సంబంధించిన థీమో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్స్ అన్నీ ఇచ్చారు. కాబట్టి దానికి ఏ రిలేటెడ్ థీమ్ అయితే ఆ రిలేటెడ్కి సంబంధించినటువంటి థీమ్లో మనం ఎంటర్ చేస్తాం. సో ఈ రకంగా మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ ఈ ఫోటో వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేటువంటి విషయాన్ని ఈ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ share widely. Thank you very much once again. Jai Hind, Bharat Mata ki Jai.